హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను శ్రీ విష్ణు లీడ్ రోల్ పోషించిన సింగిల్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 5 minutes అండి. ఈ సినిమాలో శ్రీ విష్ణుతో పాటు కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ మరియు ప్రభాస్ సీను తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి కార్తీక్ రాజు అండి. మరి ఈ సింగిల్ మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే అంతగా ఏం అనిపించలేదండి. కాకపోతే సినిమాలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ రిలీఫ్ ఏదన్నా ఉంది అంటే మాత్రం అది వెన్నెల కిషోర్ కామెడీ, అతని పంచెస్ అనమాట. జస్ట్ అతని కామెడీ పంచులు చూసి నవ్వుకుంటానికి మీరు మూవీకి వెళ్తానంటే వెళ్ళండి కానివ్వండి. మిగతాదంతా కూడా చాలా రొటీన్ గానే ఉంటుందండి. నాకైతే స్టోరీ పరంగా అంతగా నచ్చింది అయితే ఏమీ లేదు. ఓవరాల్ గా జస్ట్ వన్ టైం వాచబుల్. ఎక్కడ ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్స్ ఏమి లేవండి. ఫ్యామిలీతో సహా మూవీని ఎంజాయ్ చేయొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే మన హీరో గారు హీరోయిన్ కేతికా శర్మని చూడగానే ఫస్ట్ లుక్ లోనే కనెక్ట్ అయిపోతాడనమాట. అయితే మన హీరోని ఇటు ఇవానా లైక్ చేస్తూ ఉంటది అనమాట. అంటే ఒక రకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ టైప్ అనమాట. మరి ఈ ఇద్దరిలో హీరో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు, లేదా చివరికి సింగిల్ గానే ఉండిపోయాడా, ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటది అనమాట. ఓవరాల్ చూసుకుంటే స్టోరీ ఇంతేనండి. చాలా చిన్న స్టోరీ లైన్, దీన్ని 2 గంటలకు పైగా సాగదీశాడు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏదో కాస్త సరదా సన్నివేశాలతో అలా నెట్టుకొచ్చేసాడు. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుందండి. సెకండ్ హాఫ్ పర్లేదండి. చెప్పా కదండి, వెన్నెల కిషోర్ కామెడీ కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది తప్ప సినిమా అంతా కూడా బాగా డ్రాగ్ అయినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ లో. అయితే ఇక్కడ డైరెక్టర్ చేసిన తెలివైన పని ఏంటంటే, ఆడియన్స్ ఎక్కడ బోర్ గా ఫీల్ అవుతున్నారో అక్కడ వెన్నెల కిషోర్ తాలూకు కామెడీని మనకు అక్కడ మిక్స్ చేసి చూపిస్తారు అన్నమాట. అట్లా బోరింగ్ అనిపిస్తున్నప్పుడల్లా ఈ వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ మనకు కొద్దిగా రిలీఫ్ ఇస్తాయి. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి 2 హీరోలు అని చెప్పుకోవచ్చండి. ఒకటి వెన్నెల కిషోర్ మరియు శ్రీ విష్ణు అండి. ఎందుకంటే వెన్నెల కిషోర్ యాక్చువల్ గా కమెడియన్ ప్లస్ సైడ్ రోల్ అండి. అయినా కానివ్వండి ఈ సినిమాని కాస్త కూస్త నిలబెట్టింది ఆయనేనండి. హీరో శ్రీ విష్ణు కూడా బాగానే చేశాడు కానివ్వండి. ఆ టైప్ యాక్టింగ్ అనేది ఆయన ప్రీవియస్ సినిమాల్లో ఇంతకుముందు చాలా సార్లు చూసేసాము. మిగతా సినిమాల్లో లాగానే ఇందులో కూడా చాలా రొటీన్ గా ఉందండి ఆయన నటన. నాకైతే అంత కొత్తదనం అయితే అనిపించలా. కాకపోతే ముందే చెప్పాను కదండి, వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో మనల్ని బాగా ఆకట్టుకుంటాడు. శ్రీ విష్ణు కూడా తనకి ఇచ్చిన రోల్ కి న్యాయం చేశాడండి. అఫ్ కోర్స్ స్టోరీలోనే విషయం లేనప్పుడు ఇక ఆర్టిస్టులు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే ఏం ఉపయోగం చెప్పండి. ఇక హీరోయిన్స్ కేతికా శర్మ మరియు ఇవానా కూడా తమ యొక్క క్యారెక్టర్స్ తగ్గట్టుగా బాగా పెర్ఫామ్ చేశారు. కాకపోతే ఈ 2 హీరోయిన్స్ లో కూడా ఇవానా యొక్క యాక్టింగ్ కి బాగా మంచి మార్కులు పడతాయండి. తను చాలా క్యూట్ గా ఉంది. ఇచ్చిన సీన్స్ వరకు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఆడియన్స్ తనకి బాగా కనెక్ట్ అవుతారు కూడా. మిగతా ఆర్టిస్టులు కూడా తమ క్యారెక్టర్ తగ్గట్టుగా న్యాయం చేశారండి. కాకపోతే హీరో హీరోయిన్స్ మధ్యలో వచ్చేటటువంటి లవ్ సీన్స్ అంత ఎఫెక్టివ్ గా చూపించలేకపోయారండి. ఆ కెమిస్ట్రీ అసలు వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మ్యూజిక్ మరియు బీజిఎం 2 కూడా బిలో యావరేజ్ అండి. అసలు మ్యూజిక్ అయితే నాకైతే అసలు నచ్చలా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంది అనిపించింది. ఓవరాల్ గా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారి యొక్క పనితనం అయితే యావరేజ్ అని చెప్తాను. ఆర్ వేల్రాజు గారి సినిమాటోగ్రఫీ ఓ మాదిరిగా ఉందండి. మరీ సూపర్ అయితే లేదు. ఎందుకంటే సినిమా చూస్తున్నట్టు లేదండి, ఏదో సీరియల్ లేదా ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్ కలిగింది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ 2 మిస్టేక్ ఉందండి. ఒకటి సినిమాటోగ్రాఫర్, ఇంకోటి ప్రొడ్యూసర్స్ అండి. ఈ ప్రొడ్యూసర్స్ కాస్ట్ కట్టింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు. చాలా చోట్ల ఆ సీన్స్ అన్ని కూడా ఎందుకనో కొంచెం లో స్టాండర్డ్ లో ఉన్నాయండి. ఓవరాల్ గా ప్రొడ్యూసర్స్ సబ్జెక్ట్ కి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండదు అనేది నా అభిప్రాయం. ఇక ప్రవీణ్ కేఎల్ యొక్క ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ నాట్ ఓకే అని చెప్తానండి. సెకండ్ హాఫ్ లో కొంచెం ఒక 10 minutes తగ్గించుంటే బాగుండేది అనిపించింది. అఫ్ కోర్స్ సబ్జెక్ట్ లోనే దమ్ము లేనప్పుడు ఎడిటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తుంటే ఏం ఉపయోగం చెప్పండి. ఓవరాల్ గా డైరెక్టర్ కార్తీక్ రాజు గారు స్టోరీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.